హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మనకి సింపుల్ అండ్ ఈజీ వేలోని వెజిటేబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వాళ్ళు ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే మనకి కర్రీ ఒక్కసారి, రైస్ ఒక్కసారి ఇలా వంట చేసే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే సింపుల్గా కూడా అయిపోద్ది అనమాట. మనకి పిల్లలైతే చాలా ఇష్టంగా కూడా తింటారు ఈ రైస్ని. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీనికి నేను ఏమేమి తీసుకున్నాను అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, పొటాటోస్, ఒక టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అంటే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది గరం మసాలా కూడా కాదు, అది హోమ్ మేడ్ అనమాట. అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఆ మసాలా. ఇవన్నీ ఇవి ఉంటే చాలా, అంతే, ఇంకేమీ అక్కర్లేదు మనకి. పుదీనా, కొత్తిమీర అంతే. వీడియోలో చూపిస్తున్నట్టుగా కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసి చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి 5 మినిట్స్. అవి బాగా ఫ్రై అయిపోయాక కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఒక 2 మినిట్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, పొటాటోస్, టమాటా ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలంటే సరిపోద్ది. ఇక్కడ ఏంటి అంటే నేను పొటాటోస్ వేయడం మర్చిపోయా, గుర్తులేదు అసలు పొటాటో సంగతి. నేను అది వాటర్లో కట్ చేసేసి పక్కన పెట్టాను. ఈ 3 వరకు 2 వేసేసుకున్నాను అంతే. తర్వాత అసలు ఏం గుర్తు రాలేదు నాకు. ఈ పక్క తిరిగి చూసేసరికి గిన్నెలోని పొటాటోస్ ఉన్నాయి. మళ్ళీ అవి వేసేసుకున్నాను అనమాట. ఈ కాయగూరలు అన్నీ వేసుకున్నాక టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని, అలాగే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా ఫ్రై చేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు చిన్న మంట మీద ఉడకనివ్వాలన్నమాట. అలా ఉడికిస్తే ఏంటంటే సాఫ్ట్గా ఉడికిపోతాయి మనకి కాయగూరలన్నీ కూడా, చాలా బాగుంటుంది. నేనేంటంటే ముందుగానే ఒక గ్లాస్ బియ్యం వరకు నేను కడిగేసి పక్కనైతే పెట్టుకున్నాను. అలా కడిగేసి పెట్టుకుంటే కొంచెం అన్నం నాన్నట్టు ఉంటుంది కదా, తొందరగా మనకి బాగా ఉడుకుతుంది. అలా పెట్టేసుకున్నాక ఇక్కడ టమాటాలు కూడా నేను వేసేసుకున్నాను. ఇందులోనే వేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఉడకనిస్తున్నాను అనమాట. నిజం చెప్పాలంటే ఈ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగానండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఒక కామెంట్ అయితే చేయండి. అసలు మార్నింగ్ లేవగానే అస్సలు వంటే చేయబుద్ధి కాలేదు నాకు. వంట చెయ్యాలా అన్నట్టు అయిపోయింది. ఇవన్నీ ఏంటి అంటే కట్ చేసేసుకుంటే ఒక 5 నిమిషాల్లో మనం తాలింపు పెట్టేసి కుక్కర్ పెట్టేస్తే సరిపోద్ది. పెద్ద ప్రాసెస్ ఏముండదు, తిరగక్కర్లేదు అటు ఇటు 100 సార్లు ఉడికిందా లేదా అది ఇదని చెక్కింగే అవసరం ఉండదన్నమాట మనకి. అయితే ఇవన్నీ కలిపేసుకొని ఉడికించుకున్నాక ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసేసుకోవాలి. ఆ రైస్ ఏంటంటే మొత్తం వేసేసుకున్నాక ఒక్క గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఈ 2 గ్లాసులు వాటర్ ఏంటంటే ఈ వెజిటేబుల్స్ అన్నింటికి కలిపి హాఫ్కి హాఫ్ వాటర్ ఉంటుంది కదా, గ్లాసులో హాఫ్ వాటర్, హాఫ్లో హాఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. అంటే 2:15 వరకు వేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ సరిపోద్ది మనకి. కుక్కర్లోని వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. అలాగే హాఫ్ చెక్క వరకు నిమ్మరసం కూడా పిండుకోండి. ఈ నిమ్మరసం పిండడం వల్ల ఏంటి అంటే టేస్ట్ భలే ఉంటుందన్నమాట, సూపర్ ఉంటుంది. ఈ నెయ్యి వేయడం వల్ల ఏంటి అంటే అన్నము ముద్దగా అవ్వకుండా సపరేట్గా విడివిడిగా వస్తూ ఉంటుంది మనకి. బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు వీడియో లాస్ట్లో కూడా మీకు రైస్ అయితే చూపిస్తున్నాను, చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగో 2 టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసేసి అలాగే నిమ్మరసం కూడా పిండేస్తున్నాను. నిమ్మరసం పిండేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ అంతే, ఎక్స్ట్రా కూడా ఏం అవసరం లేదు. 3 విజిల్స్ పెట్టుకుంటే చాలు, సరిపోద్ది. మనం నార్మల్గా రైస్ ఎలా వండుకుంటామో అంతే ఇది పెట్టేసుకొని ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్కి అయితే ఉంచేయాలన్నమాట. 3 విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి మనకి. 3 విజిల్స్ అయిపోయాక బాగా చల్లగా అయ్యాక మూత ఓపెన్ చేసి చూస్తే
అబ్బా! వేడి వేడిగా మనం ప్లేట్‌లో రైస్ పెట్టుకొని తింటే ఉంటది. అసలు కర్రీ కూడా అవసరం లేదు. అంత టేస్టీగా వస్తదనమాట. చూడండి ఎంత వచ్చిందో పొడి పొడిగా. కలుపుతుంటుంటేనే తెలుస్తుంది కదా! సూపర్ ఉందని. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే అలా చూసైతే వెళ్ళిపోవద్దు. మన వీడియోకి ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. టేస్ట్ అయితే బావుంటుంది. ట్రై చేయండి. బాయ్ బాయ్.